సీఎం చంద్రబాబుపై మాజీ ఎంపీ హర్షకుమార్ విమర్శనాస్త్రాలు సంధించారు. అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అనేది చంద్రబాబుకు పరిపాటినని అన్నారు. 2014 ఎన్నికల్లో సంపూర్ణ రైతు రుణమాఫీ అని చెప్పి గద్దెనెక్కారని, ఆ తర్వాత ఆ హామీని గాలి కొదిలేశారని మండిపడ్డారు. ఎన్డీఏ కూటమిలో ఉండి ప్రత్యేక హోదా సాధించలేకపోయారని అన్నారు. గత ఎన్నికల్లో సూపర్ 6 అని చెప్పి అధికారంలోకి వచ్చారని, ఇప్పుడు నిధులు లేవని అనడం ప్రజలను మోసం చేయడమేనని అన్నారు. తొలిసారి సీఎం అయిన జగన్ ఇచ్చిన ప్రతి ఒక్క హామీని అమలు చేసి చూపించారని తెలిపారు. స్టేట్మెంట్ ఇచ్చారు. నేను ఏమీ చేయలేకపోతున్నాను, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా అది మీ ముందుకి తేవాలనుకుంటున్నాను. నేను ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏ స్కీమ్ కూడా చేయలేమని చేతులు ఎత్తేసాడు. నేను ఒకటే అడుగుతున్నాను, చంద్రబాబు నాయుడు గారు, మీరు ఇంచుమించు 9 సంవత్సరాల తర్వాత 5, 14, 15 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉన్నారు. మీరు అధికారంలోకి రావడానికి దొంగ హామీలు ఇవ్వడం అన్నది చాలా పరిపాటిగా మారిపోయింది. మనం రాష్ట్రం విడిపోయినప్పుడు మీరు జగన్ ఏమో ఖచ్చితంగా నేను రైతు రుణమాఫీ చేయలేనని చెప్పాడు. నేను రైతు రుణమాఫీ చేస్తానని చెప్పడం వల్ల ఆ ఒకే ఒక్క కారణంతో మీరు ముఖ్యమంత్రి అయ్యారు 2014లో. అయిన తర్వాత ఆ 2014లో మీరు కేంద్రంతో పొత్తు అన్నారు. కేంద్రం మీరు అబ్సల్యూట్లీ ఫెయిల్డ్ ముఖ్యమంత్రి 2014 నుంచి 19 వరకు. ఎందుకు నేను చెప్తున్నానంటే విషయం, దట్ ఈస్ ది పీక్ టైమ్ ఆఫ్ ది ఆల్ ది ప్రోగ్రామ్స్. ఎందుకంటే ప్రత్యేక హోదా కాంగ్రెస్, ప్రైమ్ మినిస్టర్, బీజేపీ అందరూ ప్రామిస్ చేశారు పార్లమెంట్లో. దాన్ని సాధించడంలో విఫలమయ్యారు. రైల్వే జోన్ సాధించడంలో విఫలమయ్యారు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని కాపాడలేకపోయారు. తర్వాత మీరు తెలంగాణకి మీ కేసులకు భయపడి 10 సంవత్సరాలు ఉన్న రాజధానిని వదిలేసి ఏదో ఒక రాజధానిని 3 పంటలు పంట చేసే రాజధానిని ఏదో గ్రాఫిక్స్తో సృష్టించి ప్రజల్ని మళ్ళీ మోసం చేశారు. మీరు అబ్సల్యూట్గా ఫెయిల్యూర్ ముఖ్యమంత్రి. అందు గురించి మిమ్మల్ని దారుణంగా, అతి దారుణంగా మిమ్మల్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలు 2019లో ఓడించారు. ఓడించిన తర్వాత 2000 మీరు ముఖ్యమంత్రి దిగిపోయేటప్పటికి ఖజానాని ఖాళీ చేసే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చారు, కానీ ఖజానాని మిగులు బడ్జెట్తో కానీ మిగులు నిధులతో కానీ ఇవ్వలేదు. మీ దగ్గర ఉన్న 23,000 కోట్ల నిధులను కూడా పసుపు కుంకుమలకి ఆడవాళ్ళకి పెంచేసి మరీ మీరు దిగిపోయారు. దిగిపోయిన తర్వాత మీరు చిత్తు కింద ఓడిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా కొన్ని పథకాల్లో ఫెయిల్ అయ్యాడు. కొన్ని పథకాలు తీసాడు, ముఖ్యంగా దళితులకు సంబంధించిన పథకాలు తీసాడు. కొన్ని పథకాలు బాగా ఇప్పుడు మీరు అమలు